హాయ్ ఫ్రెండ్స్, ఈ న్యూ ఇయర్లో మనకి తెలుగు వాళ్ళకి హిందువులకి అందరి దేశాన్ని అందరికీ మనకు వచ్చే సంక్రాంతి పండగ. మనకి భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు నా సెలబ్రేషన్స్. ఫస్ట్ రోజు భోగి పండగ. పొద్దున్నే లేచాము, భోగి మంటలు వేసాము. చక్కగా నేను కూడా ఎంజాయ్ చేశాను, మా మమ్మీ కూడానా. ఇంకా ఇంట్లో అందరు చూడండి అసలు ఎట్లా పరిగెత్తుతున్నారో. ఆ పరుగు చూస్తే నవ్వే నవ్వు. అలాగే నేను ఇంటి ముందు కూడా మంచిగా ముగ్గు పెట్టాను. ముగ్గుని చూడండి ఒకసారి ఎంత మంచిగా వచ్చిందో. ఆ టైం మిడ్నైట్ టైం అయినా ఎర్లీ మార్నింగ్. ఇంకా నేను నా చేత అందరు అరసలు చేస్తుంటే నా చేత పల్లీలు చెక్క చేయించారు. నేను చేస్తానో లేదని టెస్ట్ చేస్తే నేను పాస్ అయ్యాను. చూడండి మంచిగా వచ్చింది నాకు ఇది. ఇంకా తర్వాత రోజు ఏంది, సంక్రాంతి పెద్ద పండగ, మెయిన్ రోజు పొంగలి. ఆ రోజు నేనే స్వయంగా పొంగల్ చేశాను. పొంగల్ నుండి మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ మంచిగా, మా ఇంటికి వచ్చే హరిదాసుడు రోజు వస్తాడు నెలంతా. నేను కూడా ఆ రోజు కొంచెం ఆయనకు బియ్యం ఇచ్చాము, కొన్ని డబ్బులు ఇచ్చాము, ఆశీర్వాదం తీసుకున్నాము. ఫ్రెండ్స్, చేసిన పొంగలి, పులిహార ఇవన్నీ కూడా మా పెద్దలకి పెట్టి పూజ చేసాము. వాళ్ళకి పట్టుబట్టలు, వాళ్ళకి పంచెలు అన్నీ పెట్టి నేనే పూజ చేశాను. నా పూజా విధానం ఒక్కసారి చూడండి. అందరూ ఉంటారు, అన్ని బట్టలు కూడా ఉంటాయి అక్కడ. ఇట్లా చేశాను. ఈ విధంగా పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాను నేను ఆ రోజు. ఇంకా సరిగ్గా చూడండి ఒకసారి నాకెళ్ళి. నేనే కదా ఆ క్యూట్ బేబీని కదా. ఇంకా పూజా విధానం అయిపోయిన తర్వాత నేను రెడీ అయ్యాను మంచిగా. మమ్మీ నాకు ఇంకా పూజా విధానం అయిపోయింది. ఇంకా నేను నా పండగ స్పెషల్ డ్రెస్, నా గ్రీన్ డ్రెస్, మా ఇంటి ముందు ముగ్గు చూడండి ఒకసారి. నన్ను ఎవరు దడుచుకోమాకండే డ్రెస్లో. ఖచ్చితంగా హ్యాపీగా ఉన్నా. పొంగల్ రోజు అన్నీ నేనే చేశాను. ఇవన్నీ నాదే, నా క్రియేషన్స్. ఇది 2వ రోజు. మా ముగ్గులు చూడండి ఎంత బాగున్నాయి. ఈ ముగ్గులన్నీ నేనే వేశాను. చక్కగా ఉన్నది ఆ ముగ్గు. ఫ్రెండ్స్, నా డ్రెస్ నచ్చిందా? చూడండి ఒకసారి. గ్రీన్ మా మామిడి చెట్టు కిందే ఉండి నేను షో ఇస్తున్నా. చూడండి నా షోని. హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతికి శుభాకాంక్షలు. మా ఇంటి ముందు చూడండి ఎట్లా ఉందో అసలు. ఆ విధానమే వేరు. మాది టౌన్ అయినా మా ఇంట్లో పల్లెటూరు వాతావరణం ఉంటుంది. అందుకే నేను ఫోటోషూట్ చేసుకుంటున్నాను. మా మదర్ తీస్తున్నారు నాకు ఈ ఫోటో సెక్షన్ అంతా కూడా. బాగున్నాయి కదా. ఇక 3వ రోజు కనుమ రోజు రాధ ముగ్గు నాదే బెస్ట్ మా బజార్న. ఆ రోజు నేను శారీ కూడా కట్టించుకున్నా మమ్మీ చేత. దీంట్లో కూడా చూడండి నేను ఎట్లా నడుస్తున్నాను. నా ఫోటో సెక్షన్ చూడండి. ఈరోజు మాకు ఎన్ని పనులు ఉన్నాయో చూడండి. నాన్ వెజ్ పనులు ఉన్నాయి. నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్ కూడా ఉన్నది. కానీ మా మదర్కి ఇష్టమైనట్టు నేను మంచిగా శారీ కట్టించుకొని మంచిగా షాప్ ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నానా? చూడండి నా డ్యాన్స్ చూసారా? ఓకే, అయితే నా కైట్ కూడా ఉంది, చూస్తారా ఒకసారన్నా నా కైట్ని? నా కైట్ దగదగ మెరుస్తుంది. రెడీ, 1 ఏంటిది ఇంకా రాలేదు అది అనుకోమాకండి, వస్తుంది ఖచ్చితంగా కైట్. రెడీ, 1 2 3. నేను ఆ రోజు కైట్తో కూడా మామూలుగా చేయాల. నా చిన్నతనం వాళ్ళంతా పెద్ద అయినా కూడా చేశాను. చూడండి మంచిగా కనిపిస్తుంది నా కైట్. చూసారా నా కైట్ ఎంత బాగుందో? అస్సలు మామూలుగా లేదు కైట్. ఇంకా
చూసారా మీకైతే ఎలాగ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో బిర్యానీ చూడండి ఎంత బాగుంది. బిర్యానీ చికెన్ నేనే ప్రిపేర్ చేసా. పెరుగు, పప్పు, వంకాయ ఫ్రై, పచ్చడి, ఎగ్, చికెన్, బిర్యానీ, అన్నం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాయి మనో 32 ఛానల్. ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త కొత్త వీడియోస్ పెడతాను నేను. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.